హలో ఫ్రెండ్స్, నేను మీ లావణ్య. ఈరోజు ట్రెడిషనల్ గీ మాయిశ్చరైజర్ మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఒక రాగి ప్లేట్ తీసుకొని దానిలో నెయ్యి యాడ్ చేసుకోవాలి. మనకు ఎంత క్వాంటిటీ మాయిశ్చరైజర్ కావాలనుకుంటే అంత క్వాంటిటీ నెయ్యి తీసుకోవాలి. ఇక్కడ మా హస్బెండ్ చెప్తూనే ఉన్నాడు, 1 టీ స్పూన్ తీసుకో, ఎక్కువ వద్దు, వేస్ట్ అవుతుంది అని. బట్ నేను వినలేదు. వింటే లావణ్య ఎందుకు అవుతుంది. 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. దీనిలోనే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని 100 టైమ్స్ రొటేట్ చేశాక వాటర్ని రిమూవ్ చేయాలి. ఈ ప్రాసెస్ని 100 టైమ్స్ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు గీ డీప్ మాయిశ్చరైజర్ బెనిఫిట్స్ చూద్దాం. గీలో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండటం వల్ల స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. దీనిలో విటమిన్ ఏ, డి, ఈ అండ్ కే ఉంటాయి. స్కిన్కి చాలా మంచిది. ఈ మాయిశ్చరైజర్ని డైరెక్ట్గా మనం ఫేస్కి అండ్ లిప్స్కి అండ్ కాళ్ళ పగిలితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గీ మాయిశ్చరైజర్ రెడీ అయిపోయింది. దీనిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుందాం. ఇన్ని రోజులు నాకు ఒక భయం ఉండేది, ఏదైనా కాస్మెటిక్ క్రీమ్ వాడుతున్నప్పుడు ఇన్ ఫ్యూచర్లో దీన్ని వాడడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఏమో అని. ఇప్పుడు ఆ భయం లేదు. మీకు కూడా నాలాగే డౌట్స్, టెన్షన్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.